Radio City podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. Radio City 91.1 FM. Welcome to yet another episode of Radio City Wrong Story. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఒక కొత్త బిగినింగ్ గురించి. ఇది ఇంగ్లీష్ బిగినింగ్ కాదు, తెలుగు బిగినింగ్, అంటే ఆరంభం సినిమా గురించి. ఇక తెరెత్తి స్టోర్లోకి అడుగు పెడితే అశోక్ కుమార్ ఏకే, అదే ఆల్సో నోన్ యాజ్ ఏకే, మన బ్యాచ్ మొత్తంలో ఆల్ఫా, బీటా, గామా, తీటా ఉన్న ఫ్రెండ్ ఒకడు ఉంటాడే. దీపావళి పండుగ వచ్చిందంటే మనోనికి స్పెషల్ పండుగ వస్తుంది. ఎందుకంటే వాడు ఎప్పుడు లేనట్టు ఎక్స్పెరిమెంటల్ సైంటిస్ట్ అయిపోతుంటాడు. గిన్నెల కింద బాంబులు పెట్టడాలు, ఆ మోస్తరుగా కిలోన్నర ప్యాడ్ ఎక్కడైతే ఉందో వాటి మధ్యన బాంబు పెట్టి పెంచడాలు, అది ఎంతమంది మీద ఎగురుతుంది, ఎంత హైట్కి ఎగురుతుంది అని చూసి ఆ ఎస్టిమేషన్ అనాలిసిస్ చేసే రకం. అట్లాంటి లక్షణంగా ఉండే అవలక్షణాల నుంచి పుట్టుకొచ్చిన ఒక ఉపయోగకరమైన విషయం ఏకేకి వచ్చి ఉంటుంది. అదే బాంబ్స్ని ఫిక్స్ చేయడం. అదే స్కిల్స్తోన 3 బాంబులు ప్లేస్ చేస్తాడు 3 డిఫరెంట్ ప్లేసెస్లా. పోలీసులు వచ్చే ముందు ఈ బాంబ్స్ అన్ని సెట్ చేసేసి తన గర్ల్ ఫ్రెండ్ అయిన మాయాని, తన పాత కాలేజ్ ఫ్రెండ్ అయిన హ్యాకర్ని కొన్ని ఇంపార్టెంట్ సిస్టమ్స్ హ్యాక్ చేసేటట్టు బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇక్కడ ఇంకో క్యాండిడేట్ ఉంటాడు, తన పేరే శ్రీరామ్ రఘువరన్. అశోక్ తన కొడుకుని చంపే ప్రయత్నం చేస్తూ తినని బ్లాక్మెయిల్ చేస్తూ తన దగ్గర ఉన్న బ్లాక్ మనీ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసే ఆలోచనలో ఉంటాడు. ఈ ప్రాసెస్లో నిజంగానే శ్రీరామ్ని చంపేస్తాడు. బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ఇక్కడ ఇంకో క్యారెక్టర్ ఎంట్రీ చేద్దాం. ఆ క్యారెక్టర్ పేరే అర్జున్. తన చుట్టూ జరుగుతున్న ఈ విషయాలన్నిటి వల్ల ఇరిటేట్ అయిపోయి ఇన్స్పెక్టర్ ప్రకాష్కి అశోక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేసి అరెస్ట్ చేపించే ప్రయత్నం చేస్తాడు. ఇంకేం అశోక్ తను అనుకున్న గోల్స్ అన్ని అచీవ్ చేసే దగ్గరకు ఉన్నప్పుడు అశోక్ని ఇన్స్పెక్టర్ ప్రకాష్కి పట్టించేస్తాడు అర్జున్. ఇద్దరిని అరెస్ట్ చేసినా కానీ ట్రూ ఐడెంటిటీ తెలుసుకున్న తర్వాత పోలీసులు అయితే అర్జున్ని రిలీజ్ చేస్తారు. ఈ అంతా సీన్ జరుగుతున్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ మాయా తప్పించుకొని ఉంటుంది. అర్జున్ నెతికి పట్టుకుని తన గర్ల్ ఫ్రెండ్ అయిన అనిత దగ్గరకు పోయి అశోక్ నిజంగా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడో చెప్తుంది. ఈ డౌట్ నీకు కూడా వచ్చి ఉంటుంది. ఇందాక నువ్వు చెప్పినట్టు ట్రిగ్నోమెట్రీలో ఉన్న తీటా అశోక్లో ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు అంటే కాదు, ఒక ట్రూ మోటివ్తో చేస్తున్నాడు. అదేంది తెలుసుకోవాలంటే కొంచెం పాస్కి వెళ్ళాలి. కొన్ని నెలల ముందు అశోక్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లో పనిచేస్తుంటాడు. ఫాల్టీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తయారు చేస్తున్న ఒక కంపెనీ గురించి ఎక్స్పోజ్ చేసే పనిలో పడింటాడు. దీని వెనక ఒక కారణం ఉందండోయ్. మన జీవితంలోకి ఎంతోమంది ఫ్రెండ్స్ వస్తుంటారు, పోతుంటారు. కానీ మన దగ్గర పెన్సిల్ లేదన్నప్పుడు ఫుల్ పెన్సిల్ని కట్ చేసి సగం నువ్వు తీసుకోరా, మిగతా సగంతో నేను రాస్తా అని ఇచ్చే ఫ్రెండ్ చాలా తక్కువ మంది దొరుకుతారు. అట్లాంటి ఫ్రెండ్ అయిన ఏసీపీ సంజయ్ ఇట్లాంటి ఫాల్టీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వల్ల చనిపోయిన వాళ్ళల్లో ఒకడేంటాడు. అట్లాంటి సంజయ్కి అన్యాయం జరిగిందా, దానికి నేనే లూకుంటా అని చెప్పి అశోక్ ముందుకు వస్తాడు అనమాట. చివరికి తెలిసేది ఏంటంటే దీంట్లో గవర్నమెంటే ఇన్వాల్వ్ అయిందని. హోమ్ మినిస్టర్ మహదేవ్ రానే ఇక తన అసోసియేట్ అయిన జేసీపీ మిలన్ వీళ్ళిద్దరూ ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయినారని తెలుసుకుంటాడు. నిజ రూపాలు ప్రూఫ్లు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదని చెప్పి ఏసీపీ సంజయ్ వాళ్ళ ప్రెగ్నెంట్ వైఫ్ను కూడా చంపించేస్తాడు తన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీకి ట్విస్ట్ ఇద్దాం. అశోక్, అర్జున్, మాయా జమాయరు బానే ఉంది. డిఫరెంట్ ప్లేసెస్లో బాంబులు పెట్టిరు బానే ఉంది. దొరకకుండా మేనేజ్ చేస్తున్నారు బాగానే ఉంది. అవన్నీ ఎక్కడున్నాయి, ఎందుకున్నాయి, ఏం చేస్తున్నారు ఆ బాంబులతోనా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఒకటి హోమ్ మినిస్టర్ ఇంట్లో, ఇంకోటి తన పార్ట్నర్ అయిన జేసీపీ మిలన్ ఇంట్లో, ఇంకోటి అట్లాంటి ఫాల్టీ జాకెట్స్ తయారవుతున్న ఫ్యాక్టరీలో. మూడిట్లో పెట్టేసి మీరు మర్యాదగా మీరు చేసిన తప్పు ఒప్పుకొని మీడియా ముందుకు వచ్చేసి మీరు చేసిందంతా చెప్పేసి మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకుని చక్కగా పోయి జైల్లో కూర్చున్నారా సరే. అక్కడ 3 పూట్ల ఫుడ్ పెడతారు, వారానికోసారి గుడ్డు పెడతారు, రాత్రి నిద్ర వచ్చిందంటే పండ పెడతారు. కానీ నేను చెప్పిన టైం కల్లా మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోకపోతే ఎక్స్ప్లోడ్ అయిపోతారని బెదిరిస్తాడు. హోమ్ మినిస్టర్ అయ్యండి, స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉండి అంత ఈజీగా గివప్ చేస్తాడా? వీళ్ళని బ్యాక్ ట్రాక్ చేసి అర్జున్ వాడుతున్న సిస్టమ్ గురించి తెలుసుకుని దాంట్లో మాల్వేర్ ఇన్స్టాల్ చేసేసి వీళ్ళు చేసిన ప్లాన్ అంతా తిరగమరగ చేసేస్తాడు. ఇట్లాంటి టైంలో వాళ్ళకు ఒక సుపీరియర్ సపోర్ట్ అవసరం పడుతుంది. మళ్ళీ పాస్ట్లోకి వెళ్తే అశోక్ ఏదైతే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లో పనిచేస్తుంటాడో దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పర్ట్ హ్యాకర్, హార్వర్డ్ యూనివర్సిటీలో ఎథికల్ హ్యాకింగ్లో టాపర్, బాగానే ఎక్స్ట్రా చేయని వ్యక్తి స్కందాలోని భాస్కర్ రాజు హెల్ప్ తీసుకుని వాళ్ళ సిస్టంలో వేసిన మాల్వేర్ని కాస్త రివర్స్ చేపించేసి తన టాస్క్ని అకంప్లీష్ చేస్తాడు. ఆ హోమ్ మినిస్టర్ తనతో పాటు దొంగ ఇండస్ట్రియలిస్ట్ ఇద్దరు జైలుకోతారు. ఏసీపీ సంజయ్ ఫ్యామిలీకి న్యాయం జరుగుతుంది. ఇది ఆల్టీ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ ట్విస్ట్తోనో క్రేజీ స్టోరీతో నేను ముందుకు వస్తా. స్టే ట్యూన్డ్. Radio City podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.